హ్మ్. ఏంటి సార్ అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటనేది ఫస్ట్ వేరే ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళినప్పుడు చెప్పారా మీకేమన్నా? అంటే అది గుజ్జు కరిగిపోయింది అని చెప్పారు. మందులు వాడాలని చెప్పారు. ఓకే. మందులు వాడారా? మందులు వాడా. 2014 నుంచే వాడుతున్నా ఓహ్! మందులు. 2014 నుంచి. ఎంత హ్మ్. సార్ మీ వయసిప్పుడు? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. అంటే 42 ఆ ఏజ్‌లోనే 40, 40 లోపే వచ్చేసింది మీకైతే మోకాళ్ళ నొప్పులు. ఓకే. ఏం చేస్తుంటారు సార్? మేము టాక్స్ కన్సల్టెంట్ అండి ఖమ్మం. ఓకే. ఓకే. హ్మ్. ఖమ్మం టాక్స్ శాస్త్రి కన్సల్టెంట్. అసోసియేట్స్ అని ఓకే. ఓకే. ఆఫీస్ మాది. సరే ఈ పీఆర్‌పీ అనేది సూటబుల్ అవుతుందా లేదా అని ఏమన్నా ఫస్ట్ మీకు క్వెషన్ మార్క్ వచ్చిందా? అంటే ఇది చాలా మంది మోకాళ్ళ నొప్పులు అంటే వచ్చాయంటే ఖచ్చితంగా సర్జరీకెళ్ళాలి అంటుంటారు కదా! మందులు ఎన్ని రోజులు వాడారండి మీరు మామూలుగా? మందులు ఫస్ట్‌లో అయితే 4, 5 సంవత్సరాలు వాడా. 4, 5 సంవత్సరాలు. ఓకే. వాడా. కొద్దిగా రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ వదిలేసా. మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే. ఇంక మందులు వాడాలి, వాడాలి, వాడాలని ఇంక అనిపిస్తుంటే యూట్యూబ్‌లో సార్‌ది చూసా. ఓకే. సుధీర్ ఓకే. గారి. ఆహా! ఆయన చెప్పిన దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది. యెస్. కాన్ఫిడెన్స్ వస్తే ఇక్కడ అంతా బాగానే ఉంది. హుహు. ఫస్ట్‌లో వచ్చినప్పుడైతే బాగా పెయిన్‌తో వచ్చా. ఓకే. ఫస్ట్ సిట్టింగ్‌లోనే పెయిన్ కొద్దిగా రిలీఫ్ వచ్చింది. హుహు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. 2.5 ఉండాలంట అసలు మన గుజ్జు. గుజ్జు. యెస్. కరెక్టే. 2.5 ఉండాలంట. దానికి 0.7 ఉంది. ఓకే.